కళ్యాణ్ గారి పాలన చూస్తున్నాం, మీది కూడా ఏపీనే. సో ఎలా ఉంది పాలన, నచ్చిందా? అంటే చాలా నచ్చింది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ గవర్నమెంట్ మనీ ఇవ్వడం కానీ మాకు మా ఊరు చెప్పాలంటే రోడ్స్ కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంటే వేస్తుంది మాకైతే. అది మట్టుకు బాగా నచ్చింది. అంటే మనీ ఇవ్వకుండా కొంచెం డెవలప్మెంట్ వైజ్ బాగా చేస్తుంది. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో కనబడట్లేదు అని యాంకర్ శ్యామల అంటుంది, దానికి ఏమంటాం? కనపడట్లేదంటే ప్రతిసారి కనపడాలని ఉండదు. మనకేంటి ఫైనల్గా ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డైలీ మనలోకి వచ్చి ఉండాలంటే వాళ్ళు ఉండలేరు కదా. మాకైతే బాగా చేస్తున్నారు, అదైతే చెప్తాం. సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. పక్కా నిలబెట్టుకుంటున్నారు. కానీ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమాల వైపే ఉన్నాడు అంటున్నారు కదా, దానికి ఏమంటారు? అంటే ఆయన మామూలుగానే హీరో కదా, నార్మల్గానే ఆయన హీరో. అటు చెయ్యాలి ఇటు చెయ్యాలి, అందుకే అదే సినిమాస్ని ఫినిష్ చేసి అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అయిపోయిన సినిమాలు ఉంటే తర్వాత ఇంకా యాక్సెప్ట్ చేయరు కదా. ఇంకా చాలా టైం ఉంది కదా పాలిటిక్స్లో కూడా. ఇంకా 3-4 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ ఉన్నట్టుంది. ఇంకా ఉందిగా టైం, చేస్తారు. కాదక్క, మీరు జగన్ పాలన చూసారు, ఇప్పుడు కళ్యాణ్ గారి పాలన, ఏ పాలన బాగా నచ్చింది అక్క? జనసేనయే నచ్చింది ఆటోమేటిక్గా. అంటే చెప్పాలంటే మనీ అలవాటు చేయట్లా మెయిన్. మనీ ఇప్పుడు మనీ ఏమంటారు, రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎడ్యుకేషన్ పరంగా జాబ్స్ పరంగా మనకి వెంటనే జాబ్స్ రావాలి, కంపెనీస్ రావాలంటే రావుగా. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకైనా వస్తాయి కదా. ఆ స్టార్ట్ అనేది వీళ్ళు చేశారు. కానీ అక్క దొంగ ఓట్లతో గెలిచారు అంటున్నారు కొంతమంది, సో వాళ్ళకి ఏం చెప్తారు? దొంగ ఓట్లు అంటే ఎంత మహా అయితే 10,000 20,000 మెజార్టీతో నెగ్గారు. మా సైడే ఎమ్మెల్యే 1 lakh మెజార్టీతో నెగ్గారు. అన్ని దొంగ ఓట్లు ఉంటాయా? అదంతా ఫాల్స్ అంటే. సో ఓవరాల్గా కళ్యాణ్ గారు, జగన్ గారు ఏపీ బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకేం పవన్ కళ్యాణ్ బెస్ట్ లీడర్. వన్ వర్డ్లో ఏం చెప్తారు అక్క కళ్యాణ్ గారి గురించి ఈ వీడియో చూస్తుంటే? ఆయన రియల్గా సూపర్ హీరో. అక్క ఇంకొక విషయానికి వస్తే